అమెరికా, యూరప్ దేశాలు కలిసి F-16 యుద్ధ విమానాలు ఇవ్వాలనుకుంటున్నాయి. ఎవరికి? ఉక్రెయిన్కి. ఇస్తే ఏమవుతుంది? పెద్ద యుద్ధం అవుతుంది. F-16 యుద్ధ విమానం అంటే శబ్దానికంటే వేగంగా పరుగులు పెట్టగలిగినటువంటి, దాంతో రష్యా మీదకి వెళ్ళి దాడి చేస్తారు. మరి రష్యా చూస్తూ ఊరుకుంటుందా? దాని దగ్గర ఉన్నట్టు సుకోయ్ 35లు తీస్తుంది, దాని దగ్గర ఉన్నట్టు మిగ్గులు తీస్తుంది. అవన్నిటిని తీసుకున్న తర్వాత ఏమవుతుంది? బూడిద చేసి వదిలిపెడుతుంది. ఉక్రెయిన్కి ఎక్కడ బాంబులు వేయాలో తెలియదు, వెళ్ళి 4 రాళ్ళు వేసేసి వచ్చేస్తుంది. రష్యా ఎక్కడ వేయాలో తెలిసేస్తుంది. అప్పుడు ఉక్రెయిన్ ఏమవుతుంది? బూడిదవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ రష్యా అన్యాయం చేసేస్తుంది, సాధారణ ప్రజలను చంపుతుంది, లేకపోతే ఈ యుద్ధం కరెక్ట్ కాదు అని ఇంకా ఆంక్షలు పెడతారు. ఇంతకు మించి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ప్రాక్టికల్ పాయింట్ ఏంటి? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలంటే ఉక్రెయిన్ వెనక్కి తగ్గాలి. ఎందుకు తగ్గాలి? బలం లేని బలహీనమైనటువంటి వ్యవస్థ. ఇంకోటి, రష్యా శత్రువులు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతానంటే, నాటోలో చేరతానంటే వచ్చిన వ్యవహారం కదా. నాటోలో చేర్చుకోబోమని రాసిమంటున్నారు, లేకపోతే నాటోలో చేరబోమని చెప్పి తీర్మానం చేయమంటున్నారు. ఆ ఒక్కటి చేస్తే అయిపోతుంది కదా. కోట్ల మంది నిరాశ్రయాలు చేసినటువంటి అంశం అక్కడ పెట్టుకుని ఇప్పటికీ కూడా కథ నడిపేటటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇది అత్యంత ప్రమాదకరం. ప్రణాళిక లేమితనం. నాటో దేశాలకు కనుక ఇప్పుడైనా F-16 లాంటి ఇచ్చి ఇంకొంచెం యుద్ధాన్ని తీవ్రతరం. ఇప్పటికి 2 సంవత్సరాల నుండి ప్రశాంతమైన ఇజ్రాయేలీల బ్రతుకులు సర్వనాశనమైంది, విద్య నాశనమైంది, వ్యవస్థ నాశనమైంది, ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు, విదేశాలకు పారిపోయారు, శరణార్థుల్లాగా బ్రతుకుతున్నారు. ఎంతమంది యువత చచ్చిపోయారో తెలియదు. 5 లక్షల మంది సైనికులు చచ్చిపోయారు, సాధారణ ప్రజలు ఎన్ని లక్షల మంది చచ్చిపోయారో తెలియదు, గాయాల పాలైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఆ దేశం కోలుకోవాలంటే 100 ఏళ్ళు పట్టే పరిస్థితుంది. ఇప్పటికి కూడా ఇంకా దాన్ని ఎగతోసి తమ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నాయి విదేశాలు.